టెన్షన్ టు అటెన్షన్. టెన్షన్ పడితే గుర్తురాదు ఏ విషయము కూడా. పరీక్షలో కూడా అంతే. టెన్షన్ పడితే క్వశ్చన్కి ఆన్సర్స్ గుర్తురావు. తెలిసిందే అయినా టెన్షన్ పడడం వల్ల సరిగా చెప్పలేకపోయింది. అంతే, అక్కడ అటెన్షన్ ఉంటే చెప్పచ్చు. ఈ టెన్షన్ టు అటెన్షన్ కోసమే ఈ యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమము ఇక్కడ మనం చేయడం జరుగుతూ ఉంది. ఒక ధ్యానం కావచ్చు, యోగాసనాలు కావచ్చు, బయోయోగా కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, సూర్య యోగా కావచ్చు, సూక్ష్మ వ్యాయామాలు కావచ్చు. ఇవన్నీ మనము ఇక్కడ చేసేది టెన్షన్ టు అటెన్షన్. మనము టెన్షన్ పడకుండా పరీక్షల్లో కావచ్చు, ఇంటర్వ్యూలలో కావచ్చు విజయం సాధించడానికి ఈ కార్యక్రమాలని మనము చేస్తున్నాము. ఇది ప్రధానమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలతో తొలతూగాలని చెప్పేసి ఆయన ఆకాంక్ష. దాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేపించి మన కళాశాలల్లో చేపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన ప్రిన్సిపాల్ గారు ఇంకా లెక్చరర్లంతా చాలా గొప్ప సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళకు నిజంగా మీరంతా మనమంతా నేను కూడా రుణపడిపోయినా. ఎందుకంటే వాళ్ళు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది, మామూలుది కాదు. ఎవరు చేస్తారండి, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఈ కాలం. అటువంటిది ఒక 10 నిమిషాల్లో యోగా చేయించడం నాకెందుకు. నిన్న ఒక మేడం ఫోన్ చేసింది, మా కాలేజీలో ఒకసారి తెలుసు సార్ యోగా కానీ చేయమంటే, నాకేం పట్టింది పో, నాకేం కిరీటం పెడతారా అన్నాడంట. ఎవరు దీనికి కిరీటం పెట్టరు. మనం చేస్తే మనకు ఉంటుంది. నేను చేస్తే నా మనసుకు ఉంటుంది, నా ఆత్మ అభివృద్ధికి ఉంటుంది. ఒకరితో నాకేం పని, ఒకరు కిరీటం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఒకరి యొక్క యోగా, ఒకరు మనల్ని యోగా చేస్తే గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోతారు, పైకెత్తేస్తారు అనేసి ఎప్పుడు ఆశించి చేయకూడదు. నా అభివృద్ధి కోసం నేను చేసుకుంటున్నా, మీ అభివృద్ధి కోసం మీరు చేసుకోండి. ఎవరి అభివృద్ధి కోసం వాళ్ళు చేసుకోవాలి. ఇది ఎవరికి వారే యమునా తీరే. మనం యోగాసనాలని నిల్చుకొని చేసేటువంటి యోగాసనాలని ఒక 2 నిమిషాలు చేసి మళ్ళీ కూర్చొని చేసే యోగాసనాలని మనం చేద్దాము. అందరూ కూడా చేతుల్ని ముందుకు చాచండి, అలాగే పైకెత్తండి. తాడాసన్. వేళ్ళు 2 జాయింట్ చేయండి అన్న పైన, ఇలా తిప్పండి. మునివేళ్ల మీద నిలబడండి. మునివేళ్ల మీద నిలబడి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి రా. కళ్ళు తిరుగుతుందా? ఇది అత్యంత క్లిష్టమైన యోగం, చాలా ఈజీ అని చెప్పి చాలామంది అంటారు. మునివేళ్ల మీద నిలబడి కళ్ళు మూసుకోవడమే అసలు సిసలని యోగం. ఓకే, చేతులు దించండి. ఇది తాడాసనం. దీని యొక్క లాభాలు అనేకం. మనకు ఇప్పుడు వృక్షాసనం ఇద్దాము. వృక్షాసనము కుడికాల్ని ఎడమకాల పైన తాకించి చేతులు రెండింటిని పైకెత్తండి, పైకి చాచండి. చేతులు పైకెత్తి చెవులకు తాకాలి. చేతులు చెవులకు తాకాలి. మళ్ళీ ట్రై చేయండి. కాలు కింద పెట్టి బ్యాలెన్స్ చేసుకోండి. మరి పడిపోమని ఎవరు చెప్పలేదు. బ్యాలెన్స్ చేసుకోండి. కళ్ళు మూసుకోండి స్లోగా. ఎలా ఉంది కళ్ళు మూసుకుంటే? ఈ కళ్ళు మూసుకొని దీన్ని కనుక నిజంగా బ్యాలెన్స్ చేయగలిగితే మీరు జీవితంలో దేన్నైనా సాధిస్తారు. ఇది కళ్ళు మూస్తే మాత్రం నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఈ వృక్షాసనంలో కళ్ళు మూస్తే చాలు, ఏమైనా సాధిస్తారు. ఎందుకంటే చాలా కష్టం నిలబడి వృక్షాసనంలో కళ్ళు మూసుకోవడం. అది ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక్క దినంతో కాదు, ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. రావణాసురుడు ఎన్నో ఏండ్లు చేసినాడంట. అందుకే ఆయన్ని రావణ బ్రహ్మ అని అంటాం మనం. అన్నీ సాధించుకున్నాడు. ఆఖరకు శివుడి ఆత్మలింగాన్నే సాధించుకున్నాడంటే ఆయన అంతటి కఠోరమైనటువంటి తపస్సు చేసింటే ఇది కూడా తపస్సే. ఓకే, మంచి విషయం సార్ గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. ఎడమకాలు కుడికాలు పైన తాకించి చేతులు 2 చెవులకు తాకాలనన్నా. చెవులకు తాకాల. ఇట్లా పెడుతున్నారు. పైకి ఎత్తండి చేతులు, బాగా పైకి చాచండి. చేతుల్ని బాగా పైకి చాచండి అన్న. మా పక్కన వాళ్ళతో మనకద్దు. మెల్లిగా కళ్ళు మూయండి. మెల్లిగా కళ్ళు మూయండి. స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. పడిపోరు. మెల్లిగా కళ్ళు మూయండి. వృక్షాసనంలో కళ్ళు మూస్తే, తాడాసనంలో కళ్ళు మూస్తే
ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు అక్కడ కళ్ళు మూయండి, కళ్ళే మూయట్లేదే. కళ్ళు మూస్తే ఎలా ఉంటుంది? పడిపోతారా? ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది గనక నిజంగా మీరు కనుక ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే, కళ్ళు మూస్తే పడిపోకుండా ప్రాక్టీస్ చేస్తే దేన్నైనా మీరు తట్టుకొని నిలబడగలుగుతారా. ఎండ, వాన, గాలి మొత్తానికి తట్టుకొని వృక్షం ఎట్లయితే నిలబడిందో, అనేక వాతావరణ పరిస్థితులకు చెట్లు ఎట్లయితే నిలబడతాయో, మనం కూడా అనేక కఠిన పరిస్థితులకు తట్టుకొని నిలబడగలుగుతాము ఈ వృక్షాసనం చేస్తే. కళ్ళు మూసుకొని చేస్తే మరి చాలా గొప్పది ఈ వృక్షాసనము. అర్ధచక్రాసనం. వెనక్కి వాలండి నాయన. అర్థం వాలండి. పూర్ణ చక్రాసనం వద్దు, పూర్తి చక్రాసనము. కొంచెం వాలండి. కష్టంగా ఉందా? ఓకే, సరే. పాదహస్తాసనం. ముందుకు వాలండి. పాదహస్తాసనం ముందుకు అలాగే వాలండి నాయన. అమ్మ, మోకాళ్ళు వంచొద్దు, మోకాళ్ళు వంచొద్దు. 60 ఏండ్లు ఏడు వంగుతా ఉంది. 61 సంవత్సరము. 16 16కు 61. మేడము ఎంత బాగా చేశారో. వంగండి. పిల్లలు చక్కగా వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అలాగే స్లోగా డౌన్ అవ్వండి. నీస్ డౌన్. మోకాళ్ళల్లో నొప్పులు లాంటివి భవిష్యత్తులో రాకుండా ఇప్పుడే కాపాడుతుంది ఇది. ఓకే, మెల్లిగా మోకాళ్ళ మీద అలాగే కూర్చోండి. మ్యాట్ తెచ్చుకోమనింది, అందుకే మ్యాట్ తెచ్చుకోండిరా, మ్యాట్ తెచ్చుకోండిరా నేను నిన్న నుంచి చెప్పిందే. మ్యాట్ లాస్ట్ ఇయర్ అందరూ తెచ్చుకున్నారు, ఈసారి తెచ్చుకోవాలా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా మోకాళ్ళ మీద కూర్చున్నారు కదా. మండూకాసనం. మండూకాసనం కప్పలాగా ఈ దీన్ని ఇలా పెట్టుకోండి. పిడికిలి పొట్టకాడ అలాగా ముందుకు వంగండి. భూమిని ముద్దు పెట్టుకోండి. ట్రై చేయండి. చూసారా సారు? ఉండగలిగిన సేపు ఉండండి. ఎంత ఇది దీని ఫలితాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారా. మీరు రాళ్ళు తింటే కూడా జీర్ణమవుతుంది. మీరు పొరపాటుగా రాళ్ళు తినేసినారనుకో ఆకలికి, అవి కూడా జీర్ణమవుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్ళిపోతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎంత మంచి ఆసనం నాయనా ఇది. మండూకాసనం ఈసారి చేద్దాము. భూమిని ముద్దు పెట్టుకోవడము. భూమాత మన తల్లి కదా, మన అమ్మని మనం ముద్దు పెట్టుకుందాం. ఇదిగో గాలి వదులుతూ ముందుకు వంగండి. ఓకే, చాలామంది ఆ పక్క లైన్లు చైనేలే. చూసారా ఎంత చక్కటి ఆసనమో ఇది. వజ్రాసనంలో ఇది ఈ భంగిమ వేస్తే ఇది చాలా బాగుంటుంది. చేతుల్ని ఇప్పుడు వెనక్కి కట్టుకోండి. ఇలా పట్టుకోండి. కుడి చేతితో ఎడమ మణికట్టును పట్టుకోండి. ఎడమ అరిచేతిని అలా ఉండేటట్టుగా ఇలా పట్టుకోండి. మెల్లిగా గాలి వదులుతూ ముందుకు వంగండి. భూమాతని ముద్దు పెట్టుకోండి.
స్లోగా చేయండి. ముందుకు పెట్టే బెండ్ కాండి ముందుకు. చాలామంది బాగా చేస్తున్నారు, ఇది మాత్రం. ఇంటర్లాక్ చేసుకోండి ఒక హ్యాండ్స్ అంతా. ఇట్లా ఇట్లా కూడా పట్టుకోవచ్చు. అట్నే ముందుకు వంగడం. ఈసారి వంగుదాం. గాలి పీల్చుకుంటారు కదా, గాలి వదులుతూ ముందుకు వంగండి. ముందుకు బెండ్ కాండి. మేము వంగుతుంటే మీరు చేయలేరా? మంచి యోగాసనాలు. ఓకే, వజ్రాసనంలో 1 నిమిషం మోకాళ్ళ పైన చేతులు పెట్టుకోండి. నిటారుగా కూర్చోండి అన్న, నిటారుగా ఇలా వజ్రాసనంలోనే ఉండాల. వజ్రాసనం పిల్లలు బాగా వేస్తారు. ఒక్క నిమిషము వజ్రాసనంలో కూర్చొని శ్వాసని గట్టిగా తీసుకొని కళ్ళు మూసుకోండి. 1 నిమిషమే. నిటారుగా కూర్చోవాలి. తల, కళ్ళు మూయండి, నోరు కూడా మూయాలి. మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కళ్ళు మూసుకొని మాట్లాడితే ప్రయోజనం లేదు. మనం చేసేటువంటి యోగా శక్తి రాదు కదా. వజ్రాసనం కూడా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది నాయన. వజ్రము ఎంత గట్టిగా ఉందో, ప్రపంచంలోనే అత్యంత కఠినమైనటువంటి పదార్థము వజ్రము. కార్బన్ రూపాంతరము వజ్రమే. గ్రాఫైట్ బొగ్గు కూడా, మెత్తటి బొగ్గు పొడి కూడా, బొగ్గు గ్రాఫైట్ మెత్తటి అతి సున్నితమైన స్మూతెస్ట్ పదార్థం కూడా కార్బన్ రూపాంతరమే. 2 కార్బన్ నుంచి పుట్టినవే, గ్రాఫైటు మరియు డైమండ్. డైమండ్ ఎంత కఠినమో గ్రాఫైట్ అంతా స్మూత్ అన్నమాట. వజ్రాసనంలో వజ్రతుల్యం అవుతుంది మన మనస్సు. వజ్రంలాగా ఉంటాం. ఓపెన్ యువర్ ఐస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు అలాగా ముందుకు వంగండి. ఇలా ఓకే. దండాసనం. మోకాళ్ళు వంచద్దు. ఇలా సార్ ఉన్నారు చూడు ఎంత బాగా చక్కగా. దండాసనం. ఒకరో ఇద్దరు ముగ్గురు వేస్తున్నారు. ఆ అమ్మాయి కరెక్ట్గా వేసింది, మమత. ఏ పక్క బాగా వేస్తున్నారు గీతిక వాళ్ళు, మీరు వేయలేదు వెళ్ళరా. ఇలా దండాసనం. ఓకే. కుడికాలు ఇలా పెట్టి ఇలా అశ్వ సంచాలనాసనం. ఇట్లా పెట్టుకోండి, పర్వాలేదు.
అశ్వ సంచాలనాసనం. రన్నింగ్లో స్టార్టింగ్ పాయింట్ స్టార్టర్లో ఉన్నప్పుడు అశ్వ గుర్రంలాగా. ఎడమ కాలు ఇప్పుడు ఎడమ కాలు ముందుకు పెట్టు, కుడి కాలు వెనక్కి చాపండి. అశ్వ సంచలనాసనం. గుర్రంలాగా వేగవంతంగా ఉంటారు మీరు, ఫాస్ట్గా వెళ్తారు. క్లాస్కి నడుచుకొని రండి అంటే మెల్లిగా వస్తూ ఉంటారు కదా, అలా కాకుండా వేగంగా వస్తారు. ఓకే. అర్ధ వజ్రాసనం. అర్ధ వజ్రాసనం. చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తండి అయినా. చెవులకి ఈ చెవులకి ఎడమ చెవుకి ఎడమ చెయ్యి, కుడి చెవు కుడి చెయ్యి తాకాల. చూడు ఎంత చక్కగా వేసిందో చంద్రాన్ని. అలా వేయాలి. మమత ఇక్కడ కరెక్ట్గా వేసింది, వీళ్ళంతా కరెక్ట్గా వేశారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా కరెక్ట్గా వేస్తున్నారు.